వంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు. మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు, ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకు అలా పడిపోయావు అన్నారు. ఏ తుపాకీ పేలలేదుగా, ఎందుకు అలా పడ్డావు అన్నారు. కాదురా, ఉప్పు బస్తాలు తడిసిపోయాయని, ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను. ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండి ఉండకపోతే ఉప్పమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం, ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవారు. అమ్మవారు ఉప్పు తీసేసింది, ఉప్పు తినే అదృష్టాన్ని మిగల్చింది. నేల మీద ఇంకా నాకు మెతుకులు మిగిలాయి. కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టానురా, ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయిరా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకనాడు మీకు అమ్మవారు, మీరు అమ్మవారిని నమ్మి ఉన్నా ఒక కష్టం ఇచ్చింది అంటే ఎంత పెద్ద పాపం చేసి ఉంటే ఇంత చిన్న కష్టంగా ఆవిడ తీసేస్తోందో, లేకపోతే ఇలా తీయడం వల్ల ఏ పెద్ద ప్రయోజనం రాబోతోందో మీకేం తెలుసు?